చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మ. గురుగారు, ఈరోజు రేలంగి గ్రామంలో వెలసిన మంటాలమ్మ తల్లికి నిర్వహించే పెద్ద సేవ యొక్క విశిష్టత ఏమిటి? శ్రీ దుర్గాదేవ్యై నమః. ఎందుకని నేను దుర్గాదేవ్యై నమః అన్నానంటే, ఆ దుర్గాదేవే ఈరోజు రేలంగి గ్రామంలో మంటాలంబ లేకపోతే మంటలంబ, రకరకాల పేర్లు ఉచ్చారణ భేదం ఉండొచ్చు, ఆ దేవి కింద, ఆ పేరు కింద ఈరోజు సేవలు పొందుతుంది. ఎందుకంటే ఆ పేరు చూడండి, చాలా గమ్మత్తుగా ఉంది. మంటల అమ్మ. దుర్గా సప్తశతిలో అమ్మవారు ఎందులో నుంచి ప్రాదుర్భవించారు అని చెప్తూ ఒక సందర్భంలో మంటల మధ్య నుంచి పుట్టారు అని ఉంది. అమ్మవారు మంటల మధ్య నుంచి పుట్టారు కాబట్టి ఏ అమ్మ అయితే మంటల మధ్య నుంచి పుట్టిందో ఆ అమ్మనే తెలుగు వాళ్ళు, అందున గ్రామీణ ప్రాంతం వారు దుర్గమ్మ అనేటువంటి ఒక సంస్కృత నామంతో పిలవకుండా మంటలమ్మ, మంటాలమ్మ, రకరకాల ఉచ్చారణ భేదాలతోటి పిలవటం మొదలుపెట్టారు ఆ దుర్గాదేవిని. ఈరోజు ఆవిడికి పెద్ద సేవ చేస్తారు రేలంగి గ్రామంలో. గ్రామ దేవత నిజానికి ఆవిడ. ఎందుకంటే మనకున్నటువంటి గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అమ్మవారి యొక్క అంశలు. ఆ అమ్మవారి అంశల్లోనే, అంశావతారాల్లోనే ఒక భాగం ఈ మంటలమ్మ లేదా మంటాలంబ. ఈ దేవత, ఈ దేవతకి ఈరోజు జాతర చేస్తారండి. దాన్నే పెద్ద సేవ కింద పేర్కొని ఉంటారు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తమల్ని కష్టాల నుంచి కాపాడేటువంటి తల్లిగా ఆ మంటాలంబని కొనియాడుతూ ప్రార్థన చేస్తూ ఒక జాతర కింద, జాతర అంటే ఒక ఊరేగింపు, ఊరు ఏగింపు, ఊరేగింపు అంటే ఊరు బయట దాకా తీసుకొని వెళ్ళటం. ఏగింపు అంటే ప్రయాణం. సాధారణంగా గ్రామ దేవతలు పొలి మేరల్లో ఉంటుంటారు, అందుకే వాళ్ళని పోలేరమ్మ, పొలి మేరల్లో ఉండేటువంటి గ్రామీణ దేవతని పోలేరమ్మ అంటారు. ఈవిడ కూడా అటువంటి గ్రామీణ దేవతగా భావిస్తుంటారు కనుక ఈవిడ్ని ఊరి పొలిమేర వరకు కూడా, అంటే అక్కడి వరకు తీసుకొని వెళ్ళి ఒక ఊరేగింపు కింద, వివాహమైన తర్వాత పూర్వకాలంలో వరుణ్ణి వధువుని ఒక పల్లకీలో కూర్చోబెట్టో లేకపోతే ఒక కారులో కూర్చోబెట్టో, ఉత్తరాదినో ఇప్పటికి కూడా కొంత ఆచారాలు ఉన్నాయి, మొత్తం అందరినీ ఒక ఊరేగింపు అంటే అదొక సంతోషంగా తీసుకొని ఎలా వీధుల్లోకి వెళ్తారో, మరి మామూలు మానవులైనటువంటి వీళ్ళకే ఒక చిన్న ఉత్సవం వస్తే ఇంత చేస్తున్నామే, మరి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని యొక్క భార్య, ఆ మహానుభావురాలు, ఆ తల్లికి చేయకూడదా? అందుకని ఆ తల్లికి ఈ రకంగా ఊరేగింపు సేవ చేస్తారు. జాతర కింద సంతోషంగా ప్రతి వాళ్ళు పాల్గొంటారు. అమ్మ సమయానికి వానలు కురిపించు, మాకు ఎటువంటి రోగాలు కలిగించకుండా ఉండు తల్లి అని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా అందరూ ప్రార్థనలు చేస్తారు. మనల్ని కూడా ఆ మంటాలమ్మ లేకపోతే మంటలమ్మ దేవత రక్షించుగాక. గురుగారు, కశ్యపుడు, కాశ్యపుడు ఈ రెండు పేర్లు ఒకటేనా, వేరువేరా? నిజానికి రెండు ఒకటేనమ్మా, కానీ సూక్ష్మ భేదం ఉంది. స్థూలంగా రెండు ఒకటే అని అనిపిస్తాయి. అసలు కశ్యప అనేటువంటి పేరే చాలా గమ్మత్తైనటువంటి పేరు. యహ పశ్యకః స కశ్యపః, ఇది వేదాంత శాస్త్రంలో ఉన్నటువంటి మాట. యహ పశ్యకః స కశ్యపః. చూడండి, మామూలుగా లోకంలో కొన్ని పదాలు తిరగేసి చదివితే మళ్ళీ వేరే రకంగా వస్తూ ఉంటుంటాయి. ఇప్పుడు పశ్యకః అనేటువంటి పదాన్ని తిరగేసి చదివితే కశ్యపః. యహ పశ్యకః సహ కశ్యపః. ఎవడైతే చూచేవాడో అతడు కశ్యపుడు. ఎవడైతే చూసేవాడో వాడు కశ్యపుడు ఏంటండి? ఇప్పుడు పతంజలి అనేటువంటి ఈ జీవి కూడా చూస్తోంది లోకంలో, మరి నేను కశ్యపుడిని అవుతానా? కాదు. యథార్థ జ్ఞానంతో ఎవడు లోకాన్ని చూస్తాడో, యహ పశ్యకః, పశ్యక అంటే చూడటం, యథార్థ జ్ఞానం అంటే
నేను దేవుడు ఒక్కటే, నాకు దేవుడికి భేదం లేదు, అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఒక యథార్థ జ్ఞానంతో గనక నేను లోకాన్ని పరిశీలిస్తూ సమస్తాన్ని దేవుడి యొక్క అంశగా భావిస్తూ వారికి నాకు అభేదంగా గనక ఎవడైతే చూస్తూ ఉంటాడో యహ పశ్యకః సహ కశ్యపః, అటువంటి వాడిని కశ్యప ప్రజాపతి అంటారు. కాబట్టి అందరూ కశ్యపులు కాలేరు, ఆయన మాత్రమే కశ్యప ప్రజాపతి. ఆయనకి సంబంధించినటువంటి వాళ్ళే దితి అదితి, కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు. దితికి పుట్టినటువంటి వాళ్ళు దైత్యులు, అదితికి పుట్టినటువంటి వాళ్ళు ఆదిత్యులు. రాక్షసులు దేవతలు ఇద్దరూ కూడా కశ్యప ప్రజాపతి యొక్క సంతానమే. కాబట్టి రాక్షస ప్రవృత్తులు దైవ ప్రవృత్తి మనుషుల్లో కలిసే ఉంటుంది, వేరువేరుగా అంటూ ఏమీ ఉండదు అనేటువంటి ప్రతీకాత్మక అర్థం కూడా కశ్యపుని యొక్క జీవిత చరిత్రలో మనకు కనపడుతుంది. ఇక మన ప్రశ్నకు వస్తే కశ్యపుడు కాశ్యపుడు ఇద్దరూ ఒకటేనా అంటే స్థూలంగా ఒకటే. ఎందుకనంటే కశ్యపస్య గోత్రం పుమాన్, కశ్యపుడి యొక్క గోత్రంలో పుట్టినటువంటి వాడు కాశ్యపుడు. కశ్యపుడికి జన్మించినటువంటి వాడు, ఆ వంశంలో జన్మించినటువంటి వాడు కాశ్యపుడు. అయితే మన పురాణాల్లో కాశ్యపుడు అనేటువంటి పేరు వేరేగా కనిపిస్తుంది, కొన్ని చోట్ల కశ్యపుడు అనేటువంటి పేరు వేరువేరే కనిపిస్తుంది. మొత్తానికి రెండు మాత్రం స్థూలంగా విడివిడిగా కనపడుతుంది, కానీ సూక్ష్మ దృష్టితోటి మాత్రం రెండు ఒకటే. గురువుగారు, దుందుభి, పరాభవ, రక్తాక్షి ఇలా తెలుగు సంవత్సరాలకు ఉన్నటువంటి పేర్లు ఈ రకంగా ఉండటానికి విశేషం ఏదైనా ఉందా? ఈ పేర్లలో ఉన్నటువంటి ప్రతికూలత ఆ సంవత్సరానికి ఉంటుందా? మనకి తెలుగు సంవత్సరాలు 60 ఎవరైనా మనం చెప్తాం. ఈ తెలుగు సంవత్సరాల్లో మనకి ఈ మధ్య పరాభవ అనేటువంటి ఒక సంవత్సరం కూడా ప్రారంభమైంది. ఈ పేర్లు ఏంటంటే చాలా గమ్మత్తుగా ఉన్నాయి. మంచి పేర్లు పెట్టచ్చు కదా, ఏదో సంతోషం, ప్రమద మంచి పేరు పెడితే బాగుంటుంది కదా. రక్తాక్షి ఏంటండి బాబు, ఏదో రక్తం, నీ రక్తం కళ్ళ చూస్తానని మన తెలుగు వాళ్ళు అంటుంటారు చూడండి. అక్షి అంటే కన్ను కదా, నీ రక్తం కళ్ళ చూస్తానన్నట్టు రక్తాక్షి అనే పేరేంటి? అలాగే పరాభవం అంటే అవమానం, అవమానం అనేటువంటి పేరుతోటి ఎవరైనా మంచి పేర్లు పెట్టుకోవాలి కదా. మన బిడ్డలకి అలాంటి పేర్లు మనం పెడతామా? రాక్షస అని ఎవరైనా పేర్లు పెట్టుకుంటారు ఏమో, అంత అధునాకంగా ఎవరు పెట్టని పేరు పెట్టాలని చెప్పి ఏ మహాతల్లో పెడితే పెడుతోందేమో మనకు తెలియదు, కానీ ఎవరు కావాలని మాత్రం రాక్షస అనే పేరు పెట్టరు కదా. మరి అందరూ తెలుగు వాళ్ళందరూ చక్కగా పాటించేటువంటి తెలుగు సంవత్సరానికి ఈ రక్తాక్షి ఏమిటి, పరాభవం ఏమిటి అంటే ఒక్కసారి మనం పూర్వకథలోకి సంక్షిప్తంగా వెళ్ళాలి. 60 సంవత్సరాలు నారదుడి యొక్క కుమారులు. ఎందుకంటే నారదుడు ఒకసారి, అది పెద్ద కథ అనుకోండి, స్త్రీ రూపంలోకి మారిన తర్వాత ఆయన కూడా సంసార జీవితం గడిపిన తర్వాత ఆయనకి పుట్టినటువంటి వాళ్ళు ఈ 60 మంది కుమారులు. ఈ 60 మంది కుమారులు ఒకసారి యుద్ధరంగంలో చనిపోతే విలపిస్తూ ఉంటే నారదుడు విష్ణుమూర్తి అనుగ్రహించాడట. నువ్వేం బాధపడకు, లోకంలో వాళ్ళు చిరస్థాయిగా నిలబడిపోతారు, వాళ్ళ పేర్లు చిరస్థాయిగా ఉంటాయి, కాలచక్రంలో వాళ్ళని అందరూ స్మరించుకుంటూ ఉంటుంటారు అని నారదుడికి విష్ణుమూర్తి ఆశ్వాసన వరం ఇచ్చాడు. అందువల్ల ఆ నారదుడికి పుట్టినటువంటి సంతానం ఏదైతే ఉన్నారో, స్త్రీ రూపంలో ఉన్న నారదుడికి పుట్టిన సంతానమే ఈ 60 సంవత్సరాలు, ఈ 60 మంది కుమారులు. మరి మన ప్రశ్న ఏంటంటే, మంచి పేర్లు ఉండొచ్చు కదా, మధ్యలో ఈ రక్తాక్షి లాంటి తీవ్రమైనటువంటి పేర్లు ఎందుకున్నాయి అంటే, ఇది మనకి సందేశం ఇవ్వటానికి, లోకంలో మనకి సందేశం ఇవ్వటానికి ఈ రకంగా పేర్లలో కొన్ని తీవ్రమైనటువంటి పేర్లుగా, కొన్ని భరించలేనటువంటి పేర్లుగా, కొన్ని శుభాలనిచ్చే పేర్లుగా, కొన్ని అశుభాలనిచ్చే పేర్లుగా ఉన్నాయి. ఎందుకనంటే కాలం ఒక్క రకంగా ఉండదు, అది మనకి బోధించటం. కాలం ఎప్పుడూ కూడా సుఖంగా ఉండదు, కాలం ఎప్పుడూ కూడా దుఃఖంగా ఉండదు. సుఖము దుఃఖము కలిసి ఉంటుంది. ఒకసారి సుఖం పెరుగుతుంటుంది, ఒకసారి దుఃఖం తగ్గుతుంటుంది. కాబట్టి కాలములో ఏ రకమైన మార్పులు వస్తాయో అది మనకి ప్రబోధించడానికి, మానవులమైన మనందరికీ బోధించడానికి, నాయన కాలచక్రం ఈ రకంగా ఉంటుంది అని చెప్పటానికి, జీవితంలో పరాభవం ఉంటుంది, జీవితంలో నీ వైపు రక్తాక్షులు కురిపించే వాళ్ళు ఉంటారు. కాబట్టి కాల ప్రబోధం ఇది. అలాగే దుందుభి, జయజయధ్వానాలు నువ్వు మోగించేటువంటి సమయం ఉంటుంది. అలాగే నీరసంగా నువ్వు భావించేటువంటి ప్లవంగంలాగా, కప్పలాగా నువ్వు గెంతాల్సినటువంటి రోజులు కూడా నువ్వు ఉంటాయి, ఇలా ప్రతి సంవత్సరం. కాబట్టి కాలంలో ఏ రకమైన మార్పులు జీవన కాలంలో, జీవన పరిస్థితుల్లో వస్తాయో మానవులకి చెప్పటానికి ఈ పరిస్థితులన్నిటికీ ఒక పేర్లు పెట్టారు.
ఆ పేర్లే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ దుందుబి కానీ, రక్తాక్షి కానీ, పరాభవ కానీ. సరే, పరాభవ గురించి కూడా ఒక మాట చెప్పుకుందాం. పరాభవ, పరాశక్తి ఏదైతే ఉన్నదో ఆ అమ్మవారు, భవ శివుడు. కాబట్టి పరాశక్తి శివుడు, ఆ ఇద్దరు యొక్క సమ్మిళితము పరాభవం అని చెప్పి మన వాళ్ళు చమత్కారంగా దానికి ఒక చక్కటి నిర్వచనం కూడా ఇచ్చారు. కానీ అసలైన అర్థం మాత్రం అవమానం. అంటే పరాభవము అని అంటే అవమానము. అంటే ఈ పరాభవనామ సంవత్సరంలో ఎవరైతే స్వామివారిని చక్కగా సేవన చేస్తూ ఉంటారో వాళ్ళకి జీవితంలో అవమానాలు ఎదురు కావు. అవమానాలు ఎదురు కానటువంటి సద్గుణవంతులుగా మనం ప్రవర్తిల్లాలి అని చెప్పి పరాభవ సంవత్సరం మనకి ప్రబోధిస్తోంది. గురువుగారు, భాగవతంలో భక్తుల్ని రక్షించేందుకు అవతరించిన భగవంతుడు గోపికలతో కలిసి ఉండటం అనేది ఏ ధర్మం అని పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని ప్రశ్నించాడు. ఆధునిక యుగంలో చాలామందికి వచ్చేటువంటి సందేహం అలనాడు ఆయనకు కూడా వచ్చింది. మొత్తం 7 రోజుల్లో భాగవతం వింటున్నటువంటి మహానుభావుడు ఉన్నాడు కదా పరీక్షిత్తు. ఆ చెప్పేటువంటి ఆయన సుకుడు, చక్కటి గురువు గారు. ఈయన బాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రాసలీలలు ఆడుతున్నాడయా మనవాడు. శ్రీకృష్ణుడు చుట్టూ బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తున్నారు. అందరూ ఇళ్లలో ఉన్నటువంటి భర్తల్ని కూడా వదిలేసి వచ్చారయ్యా. అందరు ఎవరిని పట్టించుకోకుండా భర్తల్ని వదిలేసి ఆ వెన్నెల రాత్రుల్లో ఆ శ్రీకృష్ణుడితోటి ఆ భార్యామణులందరూ కూడా నృత్యాలు చేస్తున్నారు. ఆ గోపికలందరూ కూడా బ్రహ్మాండంగా చెప్పేవయ్యా. స్వామి, ఒక చిన్న సందేహం అన్నాడు పరీక్షిత్. ఏమిటయా, ఏమిటి నీ సందేహం అన్నాడు. ఏమి లేదు స్వామి, లోకానికి దేవుడు అనేటువంటి వాడు మంచిని నేర్పాలి కదా. ఏమనుకోకండి, నాకు చిన్న సందేహం. మంచిని చెప్పాలి కదా. పరాయి వాళ్ళ యొక్క భార్యలతోటి శ్రీకృష్ణుడు రాసలీలలు ఆడటం ఏమిటి? వాళ్ళు కూడా అలా రావటం ఏమైనా బాగుందా? ఆ గోపికలు అలా బావటం, దీన్ని మనం కళ్ళకద్దుకోవాల్సినటువంటి సంఘటన ఇదేమైనా? స్వామి, మీరే చెప్పాలి అని. చూడండి, ఈ రోజుల్లో చాలామందికి వచ్చేటువంటి సందేహాన్ని అలనాడే ప్రశ్న వేశాడు. అప్పుడు సర్వభక్షుడు అగ్ని సర్వంబు భక్షించి, సుఖమహర్షి పోతన గారు రాసినటువంటి భాగవతంలో ఉన్న పద్యం ఇది. సర్వభక్షుడు అగ్ని సర్వంబు భక్షించి. అగ్నిదేవుడు ఉన్నాడయ్యా. అగ్నిదేవుడు కనపడిందల్లా కూడా కాల్చి పడేస్తాడు. మంచి కాల్చేస్తాడు, చెడు కాల్చేస్తాడు. అతనికి ఏమైనా దోషం ఉంటుందా? అగ్నికి దోషం అంటూ లేదు. శ్మశానంలోనూ అదే అగ్ని వెలుగుతూ ఉంటుంది. మన ఇళ్లల్లో పూజా గదుల్లోనూ దేవుడి దగ్గర పవిత్రంగా కూడా అదే అగ్ని వెలుగుతుంటుంది. వంట ఇంటిలో కూడా అదే అగ్ని వెలుగుతుంటుంది. ఉన్నది ఒకటే అగ్ని. చెడు మీద కూడా అగ్ని ఉంటుంది, చెడుని కూడా కాల్చేస్తూ ఉంటుంది, కాల్చివేస్తూ ఉంటుంది కదని చెప్పి అగ్నిని ఎవరైనా తిరస్కరిస్తున్నామా? సర్వభక్షుడు అగ్ని సర్వంబు భక్షించి దోషంబు లేకుండా ఉంటాడు. ఆ రకంగానే దేవుడు కూడా అన్ని రకాలు అతని ప్రవర్తన ఉంటుంది, కానీ అతను దోషరహితుడు. ఇంకొక ఉదాహరణ చెప్పాడు. గాలి మంచి ప్రదేశాల్లోనూ గాలి వీస్తూ ఉంటుంది, చెడు ఉన్నటువంటి ప్రదేశాల్లోనూ మలమూత్రాదులు ఉన్నటువంటి ప్రదేశాల్లోనూ గాలి వీస్తూ ఉంటుంది. ఇది మలమూత్రాలా లేకపోతే సుగంధ భరితమా అని గాలి చూసుకోదు. అక్కడ వీస్తూ ఉంటుంది, ఇక్కడ వీస్తూ ఉంటుంది. ఉన్న గాలి ఒక్కటే. ఆ గాలిని అందరూ కూడా ఆస్వాదిస్తూ ఉంటారు. కాబట్టి చెడును అంటుకుంది కదా అని చెప్పి గాలిని ఎవరు కూడా తిరస్కరించరు. మంచిని అంటుకుంది కదా అని చెప్పి గాలిని పూర్తిగా ఎవరు కూడా ఆస్వాదించరు. అంటే రెండింటినీ కూడా సమస్థిత్వంతో గాలి చూస్తూ ఉంటుంది. గాలి లాంటి వాడు ఆయన యొక్క అంశే, దేవుడి యొక్క అంశే. ఇక చిట్ట చివరిగా ఇంకో మాట చెప్తాను. కాబట్టి వాళ్ళ దోషాలు మనం వెతకూడదు. గాలిలో అలాగే సూర్యరశ్మి, సూర్యుడు అన్ని చోట్ల ప్రసరిస్తూ ఉంటాడు. శ్మశానంలోనూ సూర్యకాంతి ఉంటుంది, మంచి ప్రదేశంలో పచ్చిక బయళ్ళలోనూ సూర్యకాంతి ఉంటుంది. నేను పచ్చిక బయళ్ళలోనే సూర్యకాంతి ఉంటుంది, అక్కడికి వెళ్ళనని సూర్యుడు అండు. అన్ని చోట్ల ప్రసరిస్తూ ఉంటాడు. దేవుడు కూడా అంతే అని చెప్తూ, అప్పుడు శ్రీకృష్ణుడి వయస్సు ఎంతో తెలుసా నీకు అన్నాడు. చిట్ట చివరి ఇవన్నీ చెప్తూ, దేవుళ్ళలో దోషాలు మనం పట్టుకోకూడదు. కానీ ఒక్క విషయం చెప్తున్నా, 6-7 అంటే 10 సంవత్సరాల లోపు పిల్లవాడు నృత్యం చేయటం ఏమిటి? ఆయన్ని మనం కామభావనతోటి చూడటం ఏమిటి? చెంపలు వేసుకోవాలి మనం.
ఎందుకనంటే ఆ వయసు చిన్నపిల్లవాడ వేణుగానం, అసలు వేణువు అంటేనే శూన్యం, శూన్యంలో రాగాలు పలికిస్తుంది వేణువు. కాబట్టి ప్రపంచం అనేటువంటి అజ్ఞానం అనేటువంటి శూన్యంలో చక్కగా ఆధ్యాత్మిక రాగాలు, మేలుకొలుపు రాగాలు పాడటమే వేణువు ఊదటం. అది రాసలీల అని అంటే జీవులమైనటువంటి మన అందరినీ కూడా మేల్కొల్పటానికి భగవంతుడు చూపించినటువంటి అనుగ్రహ విశేషం. అంతేకాని ఆ విషయం తెలియదు ఆ గోపికలకి. కాబట్టి మన యొక్క నేత్రాలతోటి, మన యొక్క కళ్ళజోళ్లతోటి ఆ సంఘటనను ఎప్పుడు చూడకూడదు అని చెప్పి రాసలీలలో ఉండేటువంటి ఆ జీవైశ్వర్య తత్వాన్ని శుకుడు పరీక్షిత్ మహారాజుకి చెప్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనలో దోషాన్ని మనం ఎంచకూడదు, మహాపాపలం అవుతాం. గురుగారు, హనుమంతుడు వాయువేగంతో సముద్రాన్ని దాటేటప్పుడు ఉపయోగించే గోష్పదీకృత వారాసిం అనే ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటో తెలియజేస్తారా? గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం, అందరికీ చాలామందికి వచ్చినటువంటి శ్లోకమే. ఇక్కడ మొదటి పాదం గోష్పదీకృత వారాసిం, రెండోది చక్కగా ఉంది. మసకీకృత రాక్షసం అంటే రాక్షసులందరినీ దోమల లెక్కన చేసినవాడు. ఒక దోమ గనక మన శరీరం మీద వాలితే ఒక్క దెబ్బ కొడతాం, అట్లాగా అంత పెద్ద హనుమంతుడి ముందు రాక్షసులందరూ కూడా ఒక చిన్న దోమల లాంటి వాళ్ళట. అంత దెబ్బలు కొట్టాడు. ఎందుకంటే 80,000 మందిని పంపిస్తాడమ్మా. హనుమంతుల వారి యొక్క శౌర్యం సుందరకాండలో మనకు కనపడుతుంది. ఒక్కసారి రావణాసురుడు అశోకవనం మొత్తం ధ్వంసం చేస్తున్నాడు హనుమంతుడని తెలియటంతో అక్కడ సంఖ్య కూడా చెప్తాడు వాల్మీకి మహర్షి. 80,000 మందిని పంపిస్తాడు. 80,000 మందిని కూడా మసకీకృత రాక్షసం, ఒంటి మీద పడిన దోమల్ని ఏ రకంగా ఎంత తృణీకార భావంతో దెబ్బ కొడతారో ఆ 80,000 మందిని అలా చంపేసి బూడిద చేసేట ఆనవాళ్ళు లేకుండా. అటువంటి మహానుభావుడు గోష్పదీకృత వారాసిం ఇక్కడ పట్టుకుంది పండితులందరికీ. అయ్యా, వారాసిం అంటే మా అందరికీ తెలుసు, వారాసి అంటే సముద్రం. గోష్పదీకృత, గోష్పది అంటే గో అంటే ఆవు, పది అంటే అడుగు. ఆవు అడుగుగా చెయ్యబడిన సముద్రం కలిగినటువంటి ఆంజనేయ నీకు నమస్కారం. మళ్ళీ ఒకసారి మాకు చెప్పాలి. ఆవుని సముద్రంగా, ఆవు యొక్క అడుగుని సముద్రంగా చేసినటువంటి ఆంజనేయ నీకు నమస్కారం అంటే అర్థం ఏంటంటే 100 యోజనాల సముద్రం ఆయనకి ఎలా కనిపించిందట అంటే, ఆవు యొక్క గిట్ట ఎంత ఉంటుందమ్మా, ఆవు గిట్ట, ఆవు గిట్ట కనుక అలా ఒక చోట భూమిలో వేసింది అనుకుందాం, తడి నేలలో అక్కడ గుంట ఏర్పడింది అనుకుందాం, చాలా చిన్నది. ఒక సముద్రం మొత్తాన్ని కూడా ఆవు వేసినటువంటి ఖాళీ అడుగులాగా చేసేసేట. గోష్పదీకృత వారాసిం అంటే పెద్ద లెక్క కాదు ఆయనకి, పెద్ద. మిగతా వాళ్ళందరూ భయపడిపోయారు, కానీ ఒక ఆవు కాలి గిట్టలాగా సముద్రాన్ని చేశాడు అంటే మహాబలవంతుడు అని చెప్పటానికి అక్కడ గోష్పదీకృత వారాసిం, సముద్రాన్నే ఆవు కాలి గిట్టగా చేశాడు, అంత గొప్పవాడు అని చెప్పటం. ఇక్కడ మళ్ళీ మనకు ప్రశ్న రావాలి, ఆవుతోటే ఎందుకు పోల్చాలి? ఏ గేదె యొక్క అడుగనో, లేకపోతే ఏ పులి యొక్క అడుగనో, సింహం యొక్క అడుగనో, వాటితో సముద్రాన్ని అంత సన్నగా చేశాడు, అంత చిన్నదిగా చేశాడు అని చెప్పాలంటే జంతువులన్నింటిలోకి గోవు పరమ పవిత్రమైనటువంటి జంతువు. అందుకని గోవు యొక్క అడుగు అని చెప్పి మాత్రమే చెప్పారు. సింహం యొక్క అడుగుగా ఆ కాలిగిట్టతో చేపిన సముద్రం అని చెప్పి చెప్పాల. ఆవు అనేటువంటిది, ఎందుకంటే లక్ష్మీదేవి కూడా నేను మీ దగ్గర ఉంటాను అని అంటే మా దగ్గర స్థానంలో సరి వచ్చి వెనకాల ఉండు అని చెప్పి ఆవు లక్ష్మీదేవితో కూడా చెప్పిందట. అంటే ఆవు ఎంత ప్రభావవంతమైన జంతువో చూడండి, అంటే ఎంత మహిమోపేతమైనటువంటి జంతువో చూడండి. అందుకే గోశాల గోశాల అని చెప్పి సంప్రదాయవాదులందరూ కూడా నెత్తి మీద పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే నడయాడే దేవుడు కంచిస్వామి వారు కూడా మహారాష్ట్రపతులు వచ్చిన, ప్రధానమంత్రులు వచ్చిన వాళ్ళందరితోటి సంభాషణని ఈ గదుల్లో కూర్చొని చేసేవారు కాదట. ఆ నడిచే దేవుడు గోశాల, ఆవుల యొక్క కష్టం ఏదైతే ఉన్నదో ఆ శాల, అక్కడ కూర్చొని మాత్రమే వాళ్ళతోటి సంభాషణలు చేసేవట. ఆవు జంతువుల్లోకెల్లా పరమ పవిత్రమైనటువంటి జంతువు. లక్ష్మీదేవిని కూడా తమ వద్ద ఉండటానికి అనుమతి ప్రసాదించినటువంటి గోవు. కాబట్టి అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆవు గిట్టతోటి హనుమంతుల వారి యొక్క ఆ నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని పోల్చాడు. అటువంటి గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం అయినటువంటి ఆ హనుమంతుడు మన అందరినీ కూడా కాపాడుగాక.
గురుగారు, ఇక మరో సందేహం. రామాయణంలో జాంబవంతుడు అంగదుడిని ఉద్దేశించి నువ్వు మాకు కళత్రానివి అని అన్నారు. ఇక్కడ కళత్రం అంటే అర్థం ఏంటో తెలియజేస్తారా? వామస్మాకం కళత్రం అని వాల్మీకి రామాయణంలో జాంబవంతుడు అంగదుడితోటి చెప్తాడు. ఎందుకనంటే అంగదుడు నేను వెళ్తాను, ఈ 100 యోజనాలు దాటుతాను, కానీ మళ్ళీ తిరిగి వస్తానో లేదో అని అంటే వీళ్ళందరిలోకి పెద్దవాడు జాంబవంతుడు అంటాడు, అసలు నువ్వు వెళ్ళటం అనే ఆలోచనే పెట్టుకోకు. సుగ్రీవుడు నిన్ను మా అందరికీ నాయకుడిగా పెట్టాడు కాబట్టి రాజు అనేటువంటి వాడు, అధికారి అనేటువంటి వాడు ముందు కాలు పెట్టకూడదు. ఎక్కడికైనా ఏదైనా పని చేయాలంటే వెనకాల ఉన్నటువంటి అనుచరులందరూ కూడా తమ కార్యక్రమాన్ని నిర్వహించాలి. వాళ్ళకి చేత కాకపోతే రాజు అడుగు పెట్టాలి. నువ్వు మాకు కళత్రం వంటి వాడివి అంటాడు. ఇక్కడ వెంటనే మనకి సందేహం వస్తుంది. కళత్రం అంటే లోకంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే భార్య అని అర్థం. అంగదుడు పురుషుడిని పట్టుకొని ఇక్కడ రాసినటువంటి వాడు వందే వాల్మీకి కోకిలం, మహానుభావుడు. తప్పు అనేది ఆయన రామాయణంలో లేనే లేదు. అటువంటి మహానుభావుడు రాసినటువంటి పదం ఏంటంటే నువ్వు మాకు కళత్రం వంటి వాడివి కాబట్టి నువ్వు వెళ్ళటానికి వీలు లేదు అంటాడు. ఇక్కడ కళత్రము అనే దానికి గోవిందరాజీ వ్యాఖ్యానం, రామాయణానికి అద్భుతమైనటువంటి సంస్కృత వ్యాఖ్యానాలు ఉన్నాయి. అందులో అర్థం ఏమని ఇచ్చారంటే కళత్రం అని అంటే నువ్వు మాకు రక్షక స్థానం, కోట లాంటి వాడివి కాబట్టి నువ్వు మా చుట్టూతో, ఇప్పుడు కోట గోడలు చుట్టూతా ఉంటే లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక రక్షణ ఉంటుంది. ఎవరు కూడా ఆ కోట గోడలు దాటి లోపలికి రాలేరు. ఆ రకంగా నువ్వు రాజువి, నువ్వు మా కోట లాంటి వాడివి, మమ్మల్ని అందరినీ రక్షించేటువంటి స్థానానివి కాబట్టి నువ్వు మాకు కళత్రానివి, కోట గోడ లాంటి వాడివి. నువ్వు వెళ్తే ఎలాగయ్యా? మేమందరం కూడా కోట గోడలు లేనటువంటి వాళ్ళం అయిపోతాం కాబట్టి నువ్వుండు, కాగల పని గంధర్వులు తీర్చారన్నట్టుగా మా హనుమంతుడు చేస్తాడులే, నేను ఆ ఏర్పాటు చేస్తాను అని ఆంజనేయుల వారి దగ్గరికి వెళ్తాడు. తర్వాత కథ మనందరికీ తెలుసు, ఆంజనేయుడు లంకకి వెళ్ళటం. కాబట్టి ఇక్కడ పదప్రయోగం మనకు, అందుకని వాల్మీకి రామాయణంలో చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏంటండి ఇలాంటి ప్రయోగం చేసేది ఏంటండి అని అనకూడదు. ప్రతి పదాన్ని కూడా చాలా జాగ్రత్తగా చదవాలి. తెలియకపోతే గురువుల ద్వారా తెలుసుకోవాలి, వ్యాఖ్యానాల ద్వారా అర్థం చేసుకోవాలి. కానీ తొందరపడి ఆర్య గ్రంథాల్లో, పవిత్ర గ్రంథాల్లో విమర్శ చేయకూడదు అనే సందేశాన్ని అందరం శిరసా వహించదము గాక. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.